హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి పూరి అండ్ విత్ దాని కాంబినేషన్ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పూరి చేయడం, దాని కాంబినేషన్ కర్రీ చేయడం అందరికీ వచ్చు. కానీ పూరి చాలామంది ప్రిపేర్ చేస్తే గట్టిగా రావడం, పొంగకుండా ఉండడం, కర్రీ కూడా కొంచెం కుదరకుండా ఉండడం, టేస్ట్ అనేది చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం నేను చూపించే విధంగా మీరు పూరి అనేది ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ వైజ్‌గా చాలా బావుంటుంది. ఇంకా టైం గూడా 20-30 మినిట్స్‌లో పూరి అండ్ కర్రీ ఎలా పూరి అంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా సేపు టైం పడుతుంది అని కాకుండా ఈజీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ కర్రీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో మీ పోపు దినుసులన్నీ వేసుకొని, ఇంకా పచ్చిమిర్చి అనేది పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలా అయితే పిల్లలకి ఏరి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఆనియన్స్, పసుపు వేసుకొని, ఆనియన్స్‌లో కొద్దిగా ఉప్పు వేసుకొని, మరీ కలర్ చేంజ్ అవ్వకుండా లైట్‌గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇంకా ఆలుగడ్డ అనేది ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. మామూలు గిన్నెలో ఉడకబెట్టే కంటే కుక్కర్‌లో ఆలుగడ్డలో ముక్కలుగా కోసి ఉడకబెడితే చాలా మెత్తగా ఉడుకుతాయి. ఇంకా వాటిని పొట్టు తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇంకా కర్రీలో వేసుకొని ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్ అట్లేమి రావసరం లేదు. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, మ్యాష్ చేసింది, అది కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ తాలింపులో ఆనియన్స్ అనేది ఉడుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ వేసిన తర్వాత కూడా ఆనియన్స్ అండ్ ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలు ఉంటే కూడా మంచిగా ఉడికి బాగా మనకి చిక్కగా గ్రేవీ అవుతుంది. ఇంకా ఇట్లా చూడండి, ఈ స్టేజ్లో కొద్దిగా శనగపిండి 1-2 టేబుల్ స్పూన్లు శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా ఇందులో వేసుకోవాలి. శనగపిండి మీకు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అని అనుకున్న వాళ్ళైతే దీంట్లో గోధుమ పిండి కూడా మిక్స్ చేసి కలుపుకోవచ్చు. టేస్ట్ వైజ్‌గా ఏం డిఫరెంట్ ఉండదు, బావుంటుంది టేస్ట్ కూడా. ఒకవేళ శనగపిండి మన ఇంట్లో లేదు, ఇంకా శనగపిండి యూస్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు గోధుమ పిండి యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2-3-5 మినిట్స్ ఉంచితే ఇలా చిక్కబడుతుంది. మీకే కొంచెం లిక్విడ్‌గా కావాలా, మరీ చిక్కగా కావాలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు పిండి కలుపుకోవాలి. పిండి ఎలా కలుపుకోవాలంటే చాలామంది ఏంటంటే చపాతీ పిండిలాగే పూరి పిండి కూడా 2 ఒకే చపాతీలకి కలిపి అదే అలవాటుతో పూరికి కూడా అలానే కలిపేస్తారు. అలా కాకుండా చపాతీకేమో కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. అంటే కొంచెం లూజ్‌గా ఉండాలి పిండి అనేది కలిపినప్పుడు. పూరికేమో చపాతీ పిండి కంటే కొంచెం ముద్దనేది కొంచెం గట్టిగా ఉండాలి. అలా చూసుకొని కలుపుకుంటే చపాతీకి, పూరికి డిఫరెన్స్ అనేది బావుంటుంది. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత పూరి చేసేటప్పుడు 2 ఫాలో అవ్వాలి. ఒకటేంటంటే చపాతీ పిండి కంటే కొంచెం టైట్‌గా కలుపుకోవాలి పిండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది హీట్ అనేది కొంచెం మరీ హై హీట్ ఉండకూడదు, తక్కువ హీట్ ఉండకూడదు. మీడియం హీట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా రౌండ్‌గా వచ్చేలాగా కూడా చూసుకోవాలి. ఆ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు వేసుకొని పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టుకున్నామంటే పిండి అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, ప్రతి పూరి పొంగాలి అంటే మనకి కరెక్ట్‌గా రౌండ్‌గా ఉండాలి, థిక్‌గా ఉండకూడదు. మనం చేసినప్పుడు ఏంటంటే అప్ప అనేది థిక్‌గా ఉండకూడదు, లేస్‌గా ఉండాలి. మీకు ప్లేట్‌లో ఒకదాని పైన ఒకటి వేసి అతుక్కుంటున్నాయి అనుకున్నప్పుడు న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద పక్క పక్కన వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. కాల్చినవి కూడా ఎక్కువసేపు పొంగి అలానే ఉండాలి. అలా ఇంకా మనకి పొంగిన పూరి అట్లే ఉండాలి అనుకున్నప్పుడు కూడా తీసి ఒక్కొక్క పూరి తీసి ఆయిల్లోంచి న్యూస్ పేపర్ మీద వేసుకుంటే అలానే పొంగి ఉంటుంది. అంతే, పూరి చేసేటప్పుడు ఈ 2 టిప్స్ ఫాలో అవుతే చాలు. పిండిని కలుపుకోవడం, తర్వాత ఆయిల్‌లో వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండడం. నాకేంటంటే కొంచెం ఇలా మంచిగా కలర్ చేంజ్ వస్తుంది. అలా కలర్ చేంజ్ అయితే చాలా ఇష్టం. టేస్ట్ వైజ్ కూడా బావుంటుంది. మరి లేత కలర్ కాకుండా ఇలా నేను ఎన్ని పూరీలు చేసినా గానీ ఇట్లనే చాలా తొందరగా చేసేస్తాను. టేస్ట్ వైస్‌గా బావుంటుంది. చేయడం గూడా ఈజీ అనిపిస్తుంది. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఇక చూసుకుంటే 25 అట్లా చేస్తాను ఎప్పుడు చేసినా గానీ. ఇంకా పిల్లలు తిన్నా గానీ 3, 4, 5 అట్లా తింటారు. మేము పెద్దవాళ్ళం తిన్నా గానీ 5, 6 అట్లా తింటాము. ఇంకా అంతే. పిల్లలకైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసారు. వాళ్ళకి నచ్చింది. చాలామంది పిల్లలేంటంటే పూరి తినడానికే ఇష్టపడతారు. దానికి కాంబినేషన్ కర్రీ గూడా తినరు. కానీ మా పిల్లలేందంటే ఈక్వల్‌గా కర్రీ కూడా అయిపోతుంది. చూడండి, చేసిన పూరీలకి, కర్రీకి కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకొక 2-3 పూరీలకి కర్రీ వచ్చేంత మిగిలింది అంతే. ఇంకా మరీ తింటారు ఒక స్టేజ్ వరకు పిల్లలు. మరీ ఎక్కువ తినమని మనం ఫోర్స్ చేయలేం గదా! ఇంక వాళ్ళు అక్కడి వరకు తినేసారు. ఇంక మొత్తం ఖాళీ చేసాము. నేనేమి ఉంచలేదు ఇంక పూరి కూడా.
ఇంకా డీప్ ఫ్రై కదా ఒక్కసారికే తినేస్తే సరిపోతుందని. అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుతాయి. ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఊరెళ్ళే ముందే వేపాకు ఎండ బాగా ఉన్నప్పుడు కొద్దిగా వేపాకు అనేది ఎండబెట్టాను. టెర్రస్ పైన ఎండబెట్టి ఇంకా ఒక కవర్‌లో వేసి ఉంచాను. దాన్ని ఇంక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకునేటప్పుడు కూడా ఏంటంటే పైన ఈ నెట్టెడ్ క్లాత్ వేసుకొని జల్లించుకుంటే మనకి ఏమి బరకగా లేకుండా స్మూత్‌గా వస్తుంది పౌడర్ అనేది. దీనిని ఏం చేయొచ్చంటే కొద్దిగా ఇందులో కస్తూరి పౌడర్ ఉంటుంది కదా! పసుపు, కస్తూరి మంజలంటారు. కస్తూరి పసుపు అది కొద్దిగా వేసుకొని 2 మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, పింపుల్స్ రాకుండా ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి. ఇంకేందంటే మామూలుగా కావాలంటే మీరు పచ్చి వేపాకు ఉంటుంది కదా! దాన్ని రోట్లో నూరుకొని గానీ, మిక్సీలో పట్టుకొని గానీ, అందులో పసుపు, కస్తూరి పసుపు వేసుకొని గూడా ఫేస్‌కి పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రతిరోజు మిక్సీ పట్టాలి, రోట్లో నూరాలంటే బద్ధకంగా ఉంటుంది గాబట్టి, నేను ఇలా పౌడర్‌గా చేసుకొని ఒక గాజు జార్‌లో వేసుకున్నాను సీసాలో. అది కొద్దిగా, ఇది కొద్దిగా మిక్స్ చేసుకొని డైలీ ఫేస్‌కి పెట్టుకోవచ్చు అన్నట్టు. కానీ చేసైతే పెట్టాను గానీ, ఇంకా ఫేస్‌కేమి పెట్టుకోవట్లేదు. బద్ధకం ఇంక పెట్టాలంటే. ఇంకా పింపుల్స్ అయితే నాకు ఎక్కువగానే వస్తాయి. ఇంకా అది సరిపెట్టుకోవచ్చు అప్పుడప్పుడు అన్నట్లు పెట్టాను. ఇంకా లాస్ట్‌కి అది అలా మిగిలిద్ది గదా! ఆ పౌడరు మన బరకగా ఉంటది గదా! దాన్నేస్తే ఇంకా నేను ఇలా ఓ కుండీలో చెట్లుంటాయి గదా! వాటికి వేసేసాను. ఏమైనా పురుగు అట్లాంటివి ఉంటే సరిపోతాయి అన్నట్టుగా. ఇలా లాస్ట్‌కొచ్చిన పౌడర్‌ని వేసేసి ఒక జార్‌లో వేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా స్టోర్ అయి ఉంటుంది. ఇందులో పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు. శనగపిండి మీరు ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నా గానీ అందులో ఇది మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. పింపుల్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అట్లాంటివి ఉంటే పోతాయి. నెక్స్ట్ వచ్చేసి తలస్నానం కోసమని కుంకుడుగాయలు నానబెట్టాను. ఇదొచ్చేసి తలస్నానానికి యూజ్ అవుతుంది. అదే రోజు నేను మార్నింగ్ నుంచి టిఫిన్ తిన్న కాడ నుంచి బ్రేక్‌ఫాస్ట్ కాడ నుంచి డిన్నర్ వరకు ఇంకా అసలు గిన్నెలేమి కడగకుండా సింక్ నిండుగా అలానే వేసి పెడతాను. కుంకుడుగాయలు నేను తలస్నానానికి కుంకుడుగాయలు నానేసుకునేటప్పుడు ఇంకా గిన్నెలు యూజ్ చేయడానికి గూడా యూజ్ అవుతుంది. అది ఎలా మనం తక్కువ కుంకుడుగాయలు వేసుకున్నా గానీ ఎక్కువగా యూసేజ్ అనేది ఎక్కువుండాలి. అందరం తలస్నానం చేసిన తర్వాత గూడా గిన్నెలు కడిగిన తర్వాత గూడా ఇంకా ఎక్కువగా ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మామూలుగా ఏందంటే కుంకుడుగాయలను నీళ్ళల్లో నానబెట్టి రసం వరకి పిండేసి ఆ పిప్పిని పడేసామంటే ఓన్లీ తలస్నానానికి మాత్రమే వస్తుంది. అలా కాకుండా గిన్నెలు కడగడానికి, ఇల్లు తుడచడానికి, ఏమన్నా శారీస్ అట్లాంటివి వాష్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నానేసిన తర్వాత నా మనం మా ఈవినింగ్ తలస్నానం చేయాలంటే మార్నింగే నానేసుకోవాలి. నానేసుకొని ఇంకా అవి ఈవినింగ్‌కి బాగా నానుతది కదా! నానిన తర్వాత కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ గ్యాస్ మీద పెట్టి హీట్ చేయాలి. హీట్ చేసి చల్లారిన తర్వాత ఇంక మిక్సీ జార్‌లో ఏంటంటే ఆ నీళ్ళన్నిటిని వేరే గిన్నెలోకి వడకట్టి మిక్సీ జార్‌లోకి తీసుకొని మళ్ళీ వేరే నీళ్లు పోసుకొని ఇట్లా 4, 5 టైమ్స్ మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. అప్పుడు గాని మనకు ఆ జ్యూస్ అంతా బయటకొచ్చేస్తుంది. ఎక్కడ ఏమి వేస్ట్ లేకుండా ఇంక రావట్లేదు, లాస్ట్‌కి పిప్పి మాత్రమే మిగిలింది అనుకున్నప్పుడు దాన్ని గూడా పడేయకుండా ఒక గిన్నెలో వేసుకొని సిల్వర్ ఐటెమ్స్ కానీ, గోల్డ్ గానీ ఇట్లాంటివి అందులో ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా వచ్చిన రసంతో ఏమేమి చేస్తామంటే తలస్నానం చేయొచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు, దువ్వెన లాంటివి కడుక్కోవచ్చు, చీర లాంటివి వాష్ చేసుకోవచ్చు. ఇంకేమైనా నెట్టెడ్ డ్రెస్సులు అట్లాంటివి ఉంటాయి. అవి వాష్ చేసుకోవచ్చు. ఇల్లు తుడుచుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చేసుకోవచ్చు. గిన్నెలైతే మీకసలు జిడ్డు పోతదా లేదా అనే డౌట్ అస్సలకి లేదు. నాకు ఈ ఈ వాటర్ ఉంటాయి కదా! కుంకుడుగాయల వాటర్ దాంతో గిన్నెలు కడిగితే ఎంత తెల్లగా ఎంత బావుంటాయో చాలా. ఎటువంటి మన విమ్ లిక్విడ్ ఇట్లాంటివి లిక్విడ్స్ యూజ్ చేసినప్పుడే గిన్నెలనేది స్మెల్ వస్తాయి గానీ, పిల్లల వాటర్ బాటిల్స్ ఏంది, లంచ్ బాక్సెస్ ఏంది, స్టీల్ ఏంది, అల్యూమినియం ఏంది, నాన్ స్టిక్ ఏంది, ఏ గిన్నెలైనా గానీ ఈ కుంకుడుగాయల రసంతో క్లీన్ చేస్తే అసలకి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎంత బాగా క్లీన్ అయింది నీట్‌గా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇట్లా 4, 5 టైమ్స్ 1, 2 సార్లు కాదు. 4, 5 టైమ్స్ అట్లా నీళ్లు పోసుకొని ఇట్లా వడకట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత చెప్పా గదా! సిల్వరు, గోల్డ్ ఐటెమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గూడా ఒక నైట్ నానబెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. మంచిగా క్లీన్ అవుతుంది. ఇంకా కొన్ని కుంకుడుకాయలు ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అట్లా నానేసుకుంటే మీరు ఓన్లీ మాకు తలస్నానం ఒక్కటికే కావాలి అనుకున్నప్పుడు డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది ఇలాంటి అనుకున్నప్పుడు ఈ కుంకుడుకాయలు మనం నానబెట్టేటప్పుడే ఇందులో ఏమేమి చేయాలంటే షికాకాయ ఏసుకోవచ్చు.
ఇంకొచ్చేసి ఉసిరికాయలు, ఎండు ఉసిరికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా మందారం ఆకులు, మందార పువ్వులు, వేపాకు, మెంతులు ఇట్లాంటివన్నీ వేసుకొని బాగా నానిన తర్వాత మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. గ్యాస్ మీద పెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత కూడా మీరు ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఇట్లా వడగట్టుకొని ఓన్లీ తలస్నానమే చేయాలది. ఇంకా గిన్నెలు కడగడానికి, ఇల్లు తుడచడానికి ఇట్లాంటి వాటికి ఏమి యూజ్ చేయకోకుండా ఓన్లీ తలస్నానానికైతే అలా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బాగా ఉడకబెట్టుకొని వడకట్టుకొని మంచిగా వడకట్టుకున్న తర్వాత కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మళ్ళీ గ్యాస్ మీద పెట్టి బాగా హీట్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ 10 డేస్ అట్లా స్టోర్ చేసుకొని కూడా తలస్నానం చేయొచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఒక్కసారి చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. నేను అలా కాకోకుండా ఇంకా నాకు గిన్నెలకి వీటన్నిటికి కూడా కావాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒక 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఫ్రైడే, సాటర్డే, సండే సాటర్డే, సండే, మండే ఇంక ఇంట్లో ఉంటే ఇట్లా పేపర్స్ ఏంది, కలర్స్ ఏంది, పెన్నులేంది ఇట్లా చేసి పడేస్తారు. ఇంకా పడేసి అట్లా పడుకుంటారు. ఇంకా ఒక్కొక్కసారి సర్దుతారు. ఇంకొకసారి నేనే సర్దుకుంటాను. ఇంకా ఏం చేస్తాం పిల్లలే కదా అల్లరి చేసేది అన్నట్టుగా వాళ్ళని కూడా ఏమనను. ఇంకా అవన్నీ సర్దేసి కిచెన్‌లోకొచ్చాను. ఇంకా తలస్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఈ లిక్విడ్ అనేది ఇంకా గిన్నెలు కడగడానికి యూజ్ చేస్తున్నాను. గిన్నెలు కడిగేదేమీ చూపించలేదు. కడిగిన తర్వాత చూపిస్తాను ఎంత షైనీగా ఉన్నాయో అనేది. గిన్నెలు కడిగేదానికంటే ముందు అవి వేసుకోవడానికి ఏమేమైతే మనం టబ్బులు యూజ్ చేస్తున్నామో వాటిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకుంటే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది కొంచెం లిక్విడ్ మిగిలింది. కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేస్తాం అన్నట్టుగా ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ అలాంటివి క్లీన్ చేసేటప్పుడు ఇంకా గిన్నెలైతే చూడండి మామూలుగా మనం లిక్విడ్స్ అట్లా యూజ్ చేసినట్టే కుంకుడుకాయల రసంతోనే మొత్తం క్లీన్ చేశాను. ఎంత నీట్‌గా ఉన్నాయో. వచ్చేసి ఇంకా ఈవినింగ్ పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్ళాను. ఆ రోజే ఇంకేందంటే పార్కులో లైట్స్ అనేది సరిగ్గా వెలగలేదు. ఇంకా 5:30కి అందులోను వర్షం వస్తుంది కదా! మబ్బు కదా! ఇంకా అట్లా మబ్బుగా ఉంది. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు డీటెయిల్‌గా వీడియో చూపిస్తానులెండి పార్క్ ఎలా ఉందనేది.